60కి రిటైర్ అయ్యారు. ఇప్పుడు వయసు 80. అయితే 10 సంవత్సరాల నుంచి మంచి పుస్తకాలు అమ్ముతూ ఉంటా. అనేక చోట్ల నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ అమ్ముతా, విజయవాడ, విశాఖపట్నం అనేక చోట్ల నుంచి చేస్తా. ఎవరికి ఏ పుస్తకాలు అడిగితే తప్పకుండా ఆ పుస్తకం సంపాదించి ఎదురుగా పెడతా. మంచి మందులు అమ్ముతా. హరిద్వార్ నుంచి ఆయుర్వేద మందుల కంపెనీలు అక్కడ 18 ఉన్నాయి. వాటిలో అన్నిటికంటే టాపు మా కంపెనీ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్. ఆ మందులు ఏ షాపుల్లోనూ అందరూ అమ్మరు. ఆంధ్ర తెలంగాణకు నేను ఒక్కడే అమ్ముతాను. నేను కూడా షాపులో అమ్మను. అటువంటి ప్రతి దానికి బీపీ, హార్ట్, క్యాన్సర్, కరోనా ప్రతి దానికి కూడా నేను మందులు అమ్ముతాను. నేను డాక్టర్ కాదు. చదివింది 11, టైఫాయిడ్ అటెండ్, ఏజీ ఆఫీసులో నాకు ఉద్యోగము. 1965లో జూనియర్ సినిమాగ్రాఫర్గా చేరి 3వ నెంబర్ సీట్లో ఎక్కాను. తర్వాత 6 ప్రమోషన్ సంపాదించాను. నాలాగా ఎవరు కూడా 41 సంవత్సరాల్లో 9వ నెంబర్ పోస్టు కలెక్టర్ తమ్ముడు లాంటి ఉద్యోగం చేశాను. గవర్నమెంట్లో అనేక డిపార్ట్మెంట్లు ఆడిట్ చెకింగ్ చేశాను. కాబట్టి నాకు తెలుసు. నాగార్జున సాగర్లో 5 సంవత్సరాలు నేను ఉద్యోగం అక్కడ చేశాను స్టెనోగ్రాఫర్గా. 1975 నుంచి 1979 వరకు చేశాను. నాను పుస్తకాలు ఇంటిలోనే పుస్తకాలు ఉంచుకొని రోడ్డు మీద, టెంపుల్ బయట, టెంపుల్ లోపల, పార్కులో, పార్కు బయట ఎక్కడ పడితే అక్కడ అమ్ముతా. ఓవైసీ హాస్పిటల్లో అమ్మాను, యాత్రలో అమ్మాను, బస్సు కండక్టర్కి అమ్మాను, బస్సు డ్రైవర్కి అమ్మాను, నర్సులకు అమ్మాను. 10 సంవత్సరాల నుంచి 14 చోట్ల పుస్తకాలు సంపాదించి నా ఇష్టం వచ్చిన చోట పెట్టాను. నాకు స్థానం లేదు, అసిస్టెంట్ లేరు. నాకు నేనే రిటైర్ అయ్యాను, డబ్బులు ఉన్నాయి. అటువంటిది ప్రతి వాళ్ళు పుస్తకం చదవాలని పట్టుదల పట్టి ఎవరు ఏ పుస్తకం అడిగితే అది ఎక్కడి నుంచో తెచ్చి సంకల్పంగా వాళ్ళ చేత ఆ పుస్తకం చదివిస్తున్నారు. పుస్తక సేవ చేస్తున్నందుకు 10 సంవత్సరాల నుంచి ఈ ఎగ్జిబిషన్ వైస్ ప్రెసిడెంట్ తెలుగు బుక్ హౌస్ కాచిగూడ శోభన్ బాబు గారు నాకు సన్మానం చేశారు. నాకు ప్రాణము. ప్రతి వారు పుస్తకం చదవాలి. చాలామంది యూట్యూబ్ చూసి పుస్తకాలు చదవడం మానేశారు. కాబట్టి తప్పకుండా నా దగ్గర పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. 690 రకాలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృత, కన్నడ, మలయాళ పుస్తకాలు ఉన్నాయి. 690లో 6 రకాల పిచ్చి పుస్తకాలు నా దగ్గర ఉండవు. సెక్స్, డిటెక్టివ్, జంత్రమంత్రులు, క్షుద్ర పూజలు, క్రికెట్, పబ్జీ ఆ పుస్తకాలు ఉండవు. కానీ ఈ పుస్తకాల్లో ప్రారంభం, నేను పుస్తకాలు 10 సంవత్సరాల నుంచి ప్రారంభము ఇక్కడే జరిగింది. మొదటి పుస్తకము ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు. అది రాసేవారు డాక్టర్ చిచ్చిపల్లి మధుసూదన, నంద్యాలలో శారదా క్లినిక్ వారు. ఆయన బ్రహ్మాండమైన పెద్ద డాక్టరు. ఆయుర్వేద పద్ధతిలో బెంగళూరు యూనివర్సిటీ నుంచి బ్రహ్మాండమైన గోల్డ్ మెడల్ సంపాదించిన